వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆ సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఆ సీనియర్లకు ఈసారి టిక్కెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది సీనియర్లకి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే తమ్మినేని సీతారాం వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ల విషయంలో మొండి చేయి చూపించబోతున్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో రగిలిపోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ సీనియర్లకు మొండి చేయి చూపించబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే సీనియర్లు అనేది మన దృష్టిలో వాళ్ళు సీనియర్లు అండి, మీకు నాకు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీలో సీనియర్లు ఎవరుంటారండి? ఆయన 151 సీట్లు గెలిచింది ఈ సీనియర్ల ఫేసులు వీళ్ళ బయోడేటాలు పెట్టి గెలిచారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో గెలవటమే అంతే తప్ప అందువల్ల ఆయనకి సీనియర్లు, జూనియర్లు, సబ్ జూనియర్లు అనే తేడా ఏమి ఉండదు. పార్టీలో ఎవరైనా ఒకటే, ఎవరిని పెట్టైనా గెలిపించగలడు. ఒకవేళ కనుక ఆయన మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎంత పెద్ద సీనియర్ని పెట్టినా వాళ్ళు గెలవరనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు అది దేని మీద ఆధారపడి ఉంది? ఈ 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన పరిపాలన ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఈ సీనియర్స్ వచ్చి పీకేది ఏమి ఉండదు అనేది ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన పదవులే కదండి ఇవన్నీ కూడా. కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంతవరకు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఆయన గడప గడపకి ప్రోగ్రాంకి ఆయనే వెళ్ళాలి. తర్వాత పులివెందులు వెళ్ళినప్పుడు ప్రజలు అక్కడ ఎలా తిరగబడ్డారో ఆయన స్వయంగా చూసుకున్నాడు తన సొంత నియోజకవర్గంలో. కాబట్టి వీళ్ళు ఎవరో పేరుతో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు ఉంటేనే గెలుస్తారు లేకపోతే గెలవరు అనేది ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మొత్తం అసలు పార్టీలో ఉండే పెద్ద మనుషులు, పార్టీని నడిపే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఈయన కానీ, విజయసాయిరెడ్డి కానీ, సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక డౌట్లో పడిపోయారు. ఇక చంద్రశేఖరరావు గారే తెలంగాణలో ఆ రకమైన పరాజయమైనప్పుడు ఇక మనం ఇక్కడ చేయగలిగేది ఏం లేదు, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మనం ఇన్ని రోజుల నుంచి ఏది కూడా పట్టించుకోలేదు, ఇక ఈ చివరి కాలంలో చేయగలిగింది కూడా ఏం లేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఎటువంటి వాళ్ళనైనా తీసేసి కొత్త వాళ్ళని పెడతారు. ఒక ఛాన్స్గా గెలిస్తే గెలుస్తారు. ఈ పాతాళ్ళు నెగిటివ్ పవరే తప్ప వాళ్ళ దగ్గర ఉన్నదే ఏమి పని చేయదని. కాబట్టి గతంలో లాగా ఆయనకేమి కిందసారి 19లో లాగా ఆశలేం లేవు. మానసికంగా ఆయన కూడా సిద్ధమైపోయాడు. ఆల్రెడీ పీకే కూడా రిపోర్ట్ ఇచ్చేశాడు, ఇక్కడ మీకేమీ ఫేవర్గా రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడే ఆయన ఇచ్చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దని కూడా ఆయన అడ్వకేట్ చేశాడు. మీరు తప్పును పడతారు, మీకు ఇది చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది, ఇక ఆ నష్టం నుంచి కోలుకోలేరు, నేను కూడా ఏ వ్యూహం చెప్పలేను, దీనికి ప్రతి వ్యూహం దానికి శిక్ష అనుభవించక తప్పదన్నట్టు ఆయన ఆ రోజే చెప్పేశాడు. ఓకే, అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ప్రశాంత్ కిషోర్ ఒక పోస్ట్ మార్టం చేశారని, ఆ పోస్ట్ మార్టం నివేదిక ప్రకారంగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డికి సూచించారని, ఆ మార్పులు చేర్పుల్లో భాగంగానే కొంతమంది సీనియర్లకి టికెట్లు ఇవ్వకపోతేనే బెటర్ అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి సూచించారని, దాని ప్రకారంగానే కొంతమంది సీనియర్లకు జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించబోతున్నారంటూ కూడా వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కృష్ణ గారు, ఇప్పుడు ఎవరన్నా ఒక డెత్ బెడ్ మీద ఉండి అతను ఒక 2 డేసే బతుకుతాడు అన్నా కూడా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తారు కదండి. ఇప్పుడు డాక్టర్స్ ఈ సిస్టమ్ తీసి ఆ సిస్టమ్ తీసి ఇది మెడిసిన్స్ కూడా మారుస్తారు. ప్రయత్నం అయితే జరుగుతుందండి. డెత్ బెడ్ మీద ఉన్న పేషెంట్ని చచ్చిపోతాడు ఇంకో 3 రోజుల్లో 2 రోజుల్లో అన్నా కూడా ప్రయత్నం అయితే ఆపరు. అట్లాగే ఇప్పుడు ఉండంతలో ఈ చివరి ప్రయత్నాలు అంటే దింపుడు కళ్ళెం ఆశ అంటారు కదా, అట్లా అనమాట ఇది. అందుకే ఈ మార్పులు చేర్పులు. దీంతో ఖచ్చితంగా గెలుస్తామని కూడా కాదు, ఒక ఛాన్స్. ఒకవేళ ఈ ఇంజెక్షన్ ఇస్తే బతుకుతాడేమో, ఈ మందు వేస్తే బతుకుతాడేమో, లేకపోతే ఈ ఆక్సిజన్ మార్చి ఇంకో పైప్ పెడితే బతుకుతాడేమో అనే ఆశ ఎట్లాగైతే ఉంటుందో ఫిజిషియన్స్కి, డాక్టర్స్కి, అట్లాగే ఈయన కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకి ఎప్పుడైతే కేసీఆర్ లాంటి ఇంత ప్రోగ్రెస్ చూపించగలిగి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి సచివాలయం కూడా పూర్తి చేశాడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అంశం కూడా కాదయ్యి. ఇప్పుడు అట్లాంటిది ఆయన సచివాలయంలో ఒక రాయి కూడా పెట్టలేదు. తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేకుండా చేశాడు. ఇట్లా అన్నీ ఏది ఆయన పూర్తి చేసింది ఏం లేదు.
తర్వాత మద్యం నిషేధం చేస్తాన్నాడు, అది చేయలేకపోయాడు. ఆ విధంగా అన్ని వైఫల్యాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో వీళ్ళందరినీ మార్చి గెలిచేస్తా అనే ధైర్యంతో కాదు, ఒక ఆఖరి ప్రయత్నంగా చేస్తున్నాడు అంతే. ఇప్పుడు మొన్న ఈయన కూడా 3వ తారీఖు ఓట్ల లెక్కింపు వరకు కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారండి, మేము ఖచ్చితంగా బరాబరీ మెజార్టీతో అయినా గెలుస్తామని కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ముందే కాడి కింద పడేయలేరండి. యుద్ధానికి వెళ్ళేవాడు ఎవరైనా నేను గెలుస్తానని వెళ్ళాలి కూడా. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఒకసారి అని అడిగాడు, ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారిని అడుగుతాడు, అడగటంలో తప్పే ఉందండి. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, అది ప్రజా తీర్పు. కాబట్టి వీళ్ళందరినీ మారిస్తే ప్రమాదం అనో ఏమీ ఉండదండి. ఇక ఏదైనా ప్రయోగం చేయాలి. పీకే కూడా అదే చెప్పుంటాడు, కనీసం ఓవర్ బర్డెన్ తగ్గించుకో, ఇట్లాంటి సీనియర్లు అందరికీ ఇచ్చి వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది, ఇప్పటికే నువ్వు చేసిన పనుల మీద వ్యతిరేకత ఉంది, ప్లస్ 2 మైనస్లు కలిసినట్టు అవుతుంది కదండి. ఎందుకని అంత కొంత మార్చమన్నాడు. మార్చినందువల్ల కూడా ఏం పెరగదండి. ఇప్పుడు పార్టీ యొక్క పరిపాలనా విధానాన్ని, పార్టీ అధ్యక్షుడి యొక్క పనితీరుని, ఆయన వ్యక్తిత్వాన్ని అవన్నీ చూస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారిలో కూడా వచ్చే రెండో పర్యాయం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన బిహేవియర్లో చాలా తేడా వచ్చేసింది. ఇక నేను జీవితకాలం ముఖ్యమంత్రిని అనే దీనికి వచ్చేసేబట్టి కదా అహంభావంగా వ్యవహరించాడని ప్రజలు కూడా బాహాటంగా ఎదురు చెప్పింది. ఆయన ఓడిపోయింది కూడా ఎక్కడండి, ఉత్తర తెలంగాణలో ఓడిపోయాడు. అంటే పోరుగడ్డ, ఆ ఉద్యమం ఎక్కడైతే పుట్టిందో అక్కడే వ్యతిరేకత వచ్చింది. యూత్లో వచ్చింది, మహిళల్లో వచ్చింది, రైతుల్లో వచ్చింది, అన్నీ. అట్లాగే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మీద ఇవి వాళ్ళే చెబుతున్నారు కదా, మీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్తో పోలిస్తే చంద్రశేఖరరావు గారు బెటరే, కానీ మేము ఇంకా మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అనేసి మార్పు కోసం వాళ్ళు ఆయన్ని ఓడించారు. అందుకే కదా ఇంత షాక్ తింది కేసీఆర్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు. సార్, గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటికే కొడాలి నాని చాలాసార్లు గెలిచారు, ఓటమి ఎరగకుండా ఆయన గెలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతల్లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇవ్వకపోతే ఆశ్చర్యం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరండి అక్కడ. కొడాలి నాని అయినా ఎవరైనా సరే, ఆయన ఇవాళ ఇతని మీద మొన్న మధ్య బాగా వ్యతిరేకత వచ్చింది. అక్కడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు. గుడివాడ టౌన్ మెయిన్ రోడ్లే అధ్వానంగా తయారైనాయి, చెరువుల్లాగా తయారైనాయి. ఒకప్పుడు కొడాలి నానికి బాగా అంతరంగికులు అనుకున్న వాళ్ళు కూడా ఈయన వైఎస్ఆర్సీపీ తరపున చేసిన విమర్శలు చూసిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవాన్ని కూడా పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక గతంలో ఉన్న నాని ఇతను కాదు, ఇక ఇతను అనవసరం అనే స్థితికి వచ్చేసారు. వచ్చినప్పుడు ఇక అది మార్చకపోయినా ప్రభావం అయితే చూపించక తప్పదు. గుడివాడ ఎలక్షన్ అయినా ఇంకోటైనా. అది కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటికే కొడాలి నాని చాలాసార్లు గెలిచారు, ఓటమి ఎరగకుండా ఆయన గెలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతల్లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇవ్వకపోతే ఆశ్చర్యం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరండి అక్కడ. కొడాలి నాని అయినా ఎవరైనా సరే, ఆయన ఇవాళ ఇతని మీద మొన్న మధ్య బాగా వ్యతిరేకత వచ్చింది. అక్కడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు. గుడివాడ టౌన్ మెయిన్ రోడ్లే అధ్వానంగా తయారైనాయి, చెరువుల్లాగా తయారైనాయి. ఒకప్పుడు కొడాలి నానికి బాగా అంతరంగికులు అనుకున్న వాళ్ళు కూడా ఈయన వైఎస్ఆర్సీపీ తరపున చేసిన విమర్శలు చూసిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవాన్ని కూడా పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక గతంలో ఉన్న నాని ఇతను కాదు, ఇక ఇతను అనవసరం అనే స్థితికి వచ్చేసారు. వచ్చినప్పుడు ఇక అది మార్చకపోయినా ప్రభావం అయితే చూపించక తప్పదు. గుడివాడ ఎలక్షన్ అయినా ఇంకోటైనా. అది కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.